అందరికీ నమస్కారం. గత 60-70 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి వాల్మీకి బోయల పోరాటానికి నిరసనగా హిస్టరీలో చేర్చే కార్యక్రమంలో నిరసనగా భాగంగా ఈరోజు అంటే 1/8 పిలిపించిన మహర్షి వాల్మీకి సేవదల ఆధ్వర్యంలో పిలిపించినందుకు ఇంతమంది వాల్మీకులు వచ్చి ఇది జయప్రదం చేస్తున్నారు. సో మాకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు న్యాయం జరగట్లేదు. గత 60-70 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా అది ఎన్నికలకు ముందు మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మొదటి అసెంబ్లీ సమావేశంలోనే మేము తీర్మానం చేసి అసెంబ్లీ పంపిస్తాం ఎస్టీలో చేరుస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా చేసిన దాఖలా లేదు. అన్ని ప్రభుత్వాలు కూడా మాకు మోసం చేస్తూనే ఉన్నాయి. అందుకు నిరసనగా ఈరోజు వాల్మీకి బోయల మహార్యాలని నిర్ణయిస్తున్నాం. టవర్ క్లాక్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు మా యొక్క వాణిని వినిపించే కోసం చేస్తాం. నా పేరు బోయ రామాంజనేయులు, రాప్తాడు నియోజకవర్గం వాల్మీకి సోదరుడు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో దశాబ్దాల కల అయినటువంటి వాల్మీకి ఎస్టీ జాబితాలోకి మార్చేదానికి అన్ని పార్టీలు, దీంట్లో తరతమ భేదం ఏం లేదు, అన్ని పార్టీలు కూడా వాల్మీకుల్ని మోసం చేస్తున్నాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో 2017లోనే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రానికి తీర్మానం చేసి పంపాము అని చెప్పినారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా కూడా ఉన్నారు. అదిగాక చంద్రబాబు నాయుడు అవసరం ఎన్డీఏ పక్షానికి ఎంతైనా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా మా యొక్క సమస్యల్ని అర్థం చేసుకొని మమ్మల్ని తిరిగి ఎస్టీలోకి చేర్చాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మేము గతం నుంచి అడుగుతున్నాం. మాకు ఆల్రెడీ ఎస్టీలుగానే ఉన్నాం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తీర ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో బీసీలు గాను, గిరిజన ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలు గాను చేర్చారు. మా హక్కును మాకు ఇవ్వండి అని కోరుతున్నాం. ఇది ఆరంభం మాత్రమే. త్వరలోనే అన్ని వాల్మీకి సంఘాలన్నీ కూడా ఐక్య జేఏసీగా ఏర్పడి దీనిపైన మరింత కార్యాచరణ రూపొందించి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు మా పైన మా యొక్క హక్కుల్ని గుర్తించి మా హక్కును మాకు కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉంటాం.